బ్రా నమస్తే, ఎలా ఉంది వ్యాపారం? ఎన్నాళ్ళు ఉన్నారు ఈ ఫీల్డ్లో? 2 సంవత్సరాలు. స్టార్టింగ్ నుంచి బాగానే ఉందా లేదంటే మరి ఏమైనా హెచ్చు తగ్గులేదు? ఈ ప్రభుత్వంలో ఇలాగే ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతాయని అనుకుంటారు? ఎలా అంటే ఏం చెప్పాలి, మనమేం చెప్తాం, మనలోనే ఉంది. వాటర్ మారాలి, ఫస్ట్ వాటర్ మారాలి. ప్రభుత్వాలతో పని లేదు, అసలు వాళ్ళని అనాల్సిందే లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాలు బాగానే ఇస్తున్నారు, వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఉపాధి హామీ గురించి నాకు తెలియదు. మీరు ఎలాంటి ఉపాధి హామీలు మీకు? మేము ముందు బిజినెస్లో ఉన్నాం కాబట్టి ఉపాధి హామీ గురించి తెలియదు. ఫ్యామిలీ పరంగా కూడా ఎలాంటి ఉపాధి హామీలకు చేరలేదా? ఉపాధి హామీ అన్నది ఊరు విలేజ్లోనండి, టౌన్లో ఉండదు కదా. మీరు ఇక్కడ క్వశ్చన్ వేసినా తెలియదు. నవరాత్రులు అన్నీ ఫేక్ అండి, అది అంతే, వేస్ట్, డబ్బులు వేస్ట్, పనికిరాదు. అందరూ సోమరపోతులు చేయడమే తప్ప దేనికి కాదు. నేను దానికైతే సపోర్ట్ చేయను. ఒక ప్రభుత్వం కాదండి, ఫస్ట్ ప్రజలు మారాలండి. వాటర్ మారితే కానీ ప్రభుత్వాలు మారు, సిస్టమ్ మారదు. డబ్బులు ఇచ్చేవాడు ఉన్నంత తీసుకుంటున్నారో వాళ్ళు ఇస్తున్నారు, ఇంకంతే, మొత్తం కలితే అయిపోయింది. టీడీపీ జనసేన ఎలాంటి ప్రభావం చూపొద్దు అనుకుంటున్నారు? ఏది ఎలాంటిదని ఏం చెప్పలేము, అంత వాటర్స్లోనే ఉందంతే. సరైన నాయకుడు రావాలి, మార్పు కావాలనుకుంటే కొత్త ప్రభుత్వం ఎంచుకుంటాం. లేదు మళ్ళీ అలాగే సోమవారంలా తిరగాలనుకుంటే మళ్ళీ జగన్కి వేస్తాం అంతే. నేను జనసేన అంటే న్యాయం చేస్తున్నవాడికి ఎవరు మనం చేయలేము కదా. మరి పవన్ కళ్యాణ్ మీటింగ్లు పెడితే కొన్ని లక్షల మంది పోగవుతారు, అండ్ ఓట్ల రూపాయలు ఎందుకు మారట్లేదు? ఫ్యామిలీ సెంటిమెంట్ అండి. అమ్మ నాన్న ఒకవైపు నేను ఒకవైపు అలా ఉండలేం కదా. వాళ్ళు ఏమంటారు, అటు వేయాలి ఇటు వేయాలి, మనం చెప్పిన అంటారు. ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఒక్కొక్కటే పవన్ కళ్యాణ్ పడదు, మిగతా 4 స్క్రాప్కి వెళ్ళిపోతుంది. ఇంకెలా వస్తారు, ఆయన రారు కదా. అందుకే ఈసారి టీడీపీ అలయన్స్ పెట్టుకున్నారు కదా. టీడీపీతో పొత్తే మైనస్ అండి, మైనస్. అది ఆడే పెద్ద క్రిమినల్ కూడా ఆడు చంద్రబాబు. మళ్ళీ ఆయనతో పొత్తు అంటే ఎవరు నమ్మరు జనాలు. ఇప్పటి వరకు ఉన్న ఊపు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని జనసేన. ఎప్పుడైతే పొత్తు అనుకున్నా అప్పుడు నేను అయిపోయాను. ఓటు అయితే వేస్తాను, కానీ వెళ్ళాలంటే కొంచెం గిల్టీగా ఉంది. వాళ్ళతో కలడానికే ఇబ్బందిగా ఉంది నాకు. నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రోజు నా షాప్కి వస్తారు చాలామంది, వచ్చి అదే చెప్తారు, అదే డైలాగ్. ఒక్కటి సింగిల్గా వచ్చాడు అనుకో, ఓడిపోయినా అదే చేస్తాడు, గెలిచినా అదే చేస్తాడు. ఆయన చేసిన దానిలో ఏది మార్పు లేదు. ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు, చేసిన దాని వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు పొత్తు లేదు. టీడీపీతో చేరిక అనేది అంత నచ్చలేదు అంటారు. నచ్చలేదు. పొత్తు అనేది మైనస్, ఇంకంతే. ఇండివిజువల్గా వచ్చారనుకోండి, గెలిచినా గెలపనప్పుడు ఓడిపోయినా ఆయన చేసిన సేవ అందరికీ తెలిసిందే, అలాగే ఉండిపోతాం అంత జీవితాంతం, అలాగే చేద్దాం. కానీ పొత్తే మైనస్ అండి, అది నా ఫీలింగ్. మరి ఆయన ఏం చెప్తున్నారంటే ఈసారి కలవకపోతే మళ్ళీ రాష్ట్రం పరిస్థితి ఇలాగే ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం అలయన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకుని ఆయన ఆలోచించింది వేరే ఉంటుంది, కానీ ఇక్కడ వాటర్ ఆలోచించింది వేరే ఉంటుంది. దానివల్ల ఇంకా కొంచెం ఓకే, మంచిది.